హాయ్ డియర్స్, చైతన్య భారతి కాలేజీకి స్వాగతం అండి. గండిపేటలో సిబిఐటి కాలేజ్ అంటే చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాలు అయితే ఇదే నెంబర్ 1 కాలేజ్ అండి. చాలా మంచి పేరున్న కాలేజు చూస్తున్నారు కదా, ఇదే సిబిఐటి కాలేజు. నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. సిబిఐటిలో శృతి అని యాన్యువల్ డే చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడున్న మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహం చాలా ఫేమస్ అండి. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతారు. లోపలికి వెళ్ళగానే మీకు ముగ్గు కనిపిస్తుంది కదా, శృతి 2025 ఉంటుంది. కాలేజీ పిల్లలు ప్రతి సంవత్సరము ప్రతి ఈవెంట్ కూడా ఇక్కడ ముగ్గు వేయాల్సిందే. ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ ముందు ఈ ఖాళీ ప్లేస్లో ఎప్పుడు కూడా వేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. అందరం ఫోటోలు దిగుతాం ఇక్కడ మేము. మా కాలేజు చాలా విశాలంగా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజీని చాలా అందంగా డెకరేట్ చేస్తారు. కొన్ని కాలేజీల్లో ఒకరోజే 2 రోజులు ఉంటుంది. మా కాలేజీలో అయితే దాదాపు వారం రోజులు జరుగుతుంది ఈ ఫెస్ట్. ఇక్కడ చైతన్య ఛాయ అనే స్టూడెంట్స్ క్లబ్ ఉంది. వీళ్ళు ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు సరదాగా. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇది ఓపెన్ ఆడిటోరియం అండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మెయిన్ ప్రోగ్రామ్ అయితే వెనకాల క్రికెట్ గ్రౌండ్ ఉంది, అక్కడ చేస్తారు. చూడండి, ఇది డ్యాన్స్ క్లబ్ అండి. చాలా క్లబ్స్ ఉన్నాయి. కల్చరల్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, ఇలా రకరకాల రోబోటిక్ అని దాదాపు 60 వరకు ఈ సిబిఐటిలో క్లబ్స్ ఉన్నాయండి. పిల్లలు అందరినీ ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళందరూ. ఇది ఎన్ఎస్ఎస్ అని చాలా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఒక్కొక్క క్లబ్కి ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ని ఇస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళ టాలెంట్ మన దేశ విదేశాల్లో కూడా మారుమోగుతూ ఉంటుంది. అంత బాగా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు ఈ కాలేజీలో. మినిస్టర్లు, ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్, ఐపీఎస్, ఐఎస్ ఇలా చాలామంది ఆఫీసర్స్ ఉన్నారండి ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు. పూర్వ విద్యార్థి ఉంటారు కదా, అల్యూమిని అంటారు వాళ్ళు. స్టూడెంట్స్ అంతా ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారు చూసారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లబ్ వాళ్ళ బ్యానర్ తీసుకుని ఆడిటోరియం ముందు నడుస్తున్నారు. స్టాఫ్ అంతా ఇక్కడే కూర్చొని చూస్తున్నాము. ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ముందు నడుస్తుంటే బ్యానర్ పట్టుకుని స్టూడెంట్స్ నడుస్తున్నారు. చాలా కోలాహలంగా, సందడిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు చాలవండి, అంత అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది ఒక నెల రోజుల ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది వారం రోజుల పండగ. టెక్ ఫెస్ట్ దగ్గర నుంచి అన్నీ ఆఖరికి శృతి లాస్ట్కి. ఇది ఈ 2025లో 6, 7, 8 3 రోజులైతే చాలా గ్రాండ్గా జరిగింది. ముఖ్య అతిథిగా డైరెక్టర్ శంకర్ గారు వచ్చారు, ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల క్లాసికల్ సింగింగ్, క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్, పాప్ ఇవన్నీ రకాలు చాలా బాగా ప్లే చేస్తారండి కాలేజీలో. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఫ్యాకల్టీ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు, గేమ్స్ అన్నీ పెట్టి ఈ యాన్యువల్ డే రోజు ఈ స్టేజ్ మీద అందరూ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ ఆ మెడల్స్ కానీ, ప్రైజెస్ కానీ, మెమోరీస్ కానీ తీసుకుంటారు. ఈ ఈవెంట్కి ముందే ప్లాన్ చేస్తారు కనుక అందరూ ఈ స్టేజ్ మీదే వాళ్ళ పథకాలు, మెడల్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటారండి. ఆ స్టేజ్ మీద తీసుకోవడం అందరికీ సరదాగా ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తున్నది ఎన్ఎస్ఎస్ టీము. ఎక్కడెక్కడికో ఆశ్రమాలకు వెళ్తుంటారు, స్కూళ్ళకి వెళ్తుంటారు, క్లీన్ చేస్తుంటారు. ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి పిల్లలు చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఎన్ఎస్ఎస్ క్లబ్ చాలా పేరు ప్రఖ్యాతి చెందింది. పిల్లలు కూడా చాలా డొనేట్ చేయడంలో చాలా పాల్గొంటారు. వీళ్ళు మా బట్టలు కలెక్ట్ చేస్తారు, స్టూడెంట్స్కి బుక్స్ కలెక్ట్ చేస్తారు, అన్ని రకాల స్టేషనరీ కూడా ఇస్తుంటారండి. ఇవన్నీ కలెక్ట్ చేసి ఎవరికైతే అవసరమో, అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కానీ, పేద పిల్లలకు కానీ కొన్ని ఉండవు, అన్నీ సమకూర్చలేరు కదా వాళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళందరూ కలెక్ట్ చేసి స్కూళ్ళకి వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఈ యాన్యువల్ డేన స్టూడెంట్స్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ పిల్లల్ని టాపర్స్ని తీసుకుని వాళ్ళకి మెడల్స్ ఇస్తారంటే సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ అలా ఇచ్చి ఇంకా రివార్డ్స్ కూడా ఇస్తారండి. మెడల్తో పాటు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఈ మెడల్స్ కార్యక్రమంలో స్టూడెంట్స్ పేరెంట్స్ ముందు మెడల్ తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా ఆనందమే కదా. సిబిఐటిలో ఇదొక ఫేవరెట్ స్పాట్ అందరికీను.
ప్రతి సంవత్సరం డిఫరెంట్గా సిబిఐటి అని రాసి లోగో పెట్టి చాలా అందంగా తయారు చేసి పెడతారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఫోటో తీసుకుంటారు. చాలా రష్గా కూడా ఉంటుంది ఫోటో తీసుకోవాలంటే. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ క్రికెట్ గ్రౌండ్ అని చెప్పాను కదా, అదేనండి. చాలా బాగా రెడీ చేశారు. శాస్త్రీయ నృత్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముందుగా మా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పివి నరసింహులు సార్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాక, ఇదిగో చాలా అద్భుతంగా చేస్తున్నారు కదా. వాళ్ళు క్లాసికల్ చేసిన, వెస్ట్రన్ చేసిన, మ్యూజిక్ పెట్టినా చాలా బాగా చేస్తారండి. వాళ్ళు అలా చేస్తూ ఉంటే మేము కళ్ళార్పకుండా అలా చూడాల్సింది, అంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు శృతి కార్యక్రమం ఆఖరి రోజు అండి. దానికి ఫిల్మ్ డైరెక్టర్ నిమ్మల శంకర్ గారు వచ్చారు. స్టూడెంట్స్తో ఫోటో దిగారు. స్టూడెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి అకాడమిక్ అవార్డ్స్ ఇస్తారు. స్టేజ్ మీద చీఫ్ గెస్ట్కి మేము వెళ్ళి మెడల్స్ ఇస్తే వాళ్ళు స్టూడెంట్స్ ప్రదానం చేస్తారు. మా డిపార్ట్మెంట్లో హేమలత మేడం, లలిత మేడం, వింధ్యా మేడం, నేను, ఇంకా సిఓఏ నుంచి కావ్య, ఇంకో మేడం వచ్చి మేము తీసుకెళ్ళి చీఫ్ గెస్ట్కి ఇస్తే వాళ్ళు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మెడల్స్ ప్రదానం చేస్తారు. ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. ఇది చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఈ స్టూడెంట్సే క్లాసికల్ డ్యాన్స్ చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళతో మేము ఫోటో దిగాము. ఇక్కడ నాతో పాటు కూర్చున్నది మా ఏఈసీ డిపార్ట్మెంట్లో బాలాజీ సార్, ఇంకా రమేష్ సార్ పిల్లలండి. వీళ్ళు చాలా సరదాగా ఉంటారు. మా విద్యార్థులు చాలా చక్కగా పాడుతున్నారు కదా. ప్రొఫెషనల్ సింగర్స్కి ఏమాత్రం తీసిపోరు, అంత బాగా అద్భుతంగా పాడుతున్నారు. వినాలనిపిస్తుంది. ఎంత స్వీట్ వాయిస్ అండి. చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట అయితే. హైదరాబాద్ కదా, హిందీ పాటలు అయితే చాలా బాగా పాడతారండి స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా నోటితోనే రకరకాల మ్యూజిక్లు, సాంగ్ ప్లే చేస్తున్నారు. అసలు సింగర్స్ అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది, అంత బాగా ఉన్నారు. చాలా చాలా బాగా పాడుతున్నారండి. వీళ్ళు చదువుతో పాటు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు, అలాగా చదువుతో పాటు సంగీతము, సాహిత్యము, ఇలా లలిత కళలు కూడా అన్నీ తెలిసిన పిల్లలు ఉన్నారు. చాలా మంచి పిల్లలు అండి సిబిఐటి స్టూడెంట్స్. ఎంత క్యూట్గా పాడుతున్నారంటే చాలా ముచ్చటగా ఉన్నారు కదా. కొత్త పాటలే కాదండి, పాత పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఓర్వశి టేక్ ఇట్ ఈజీ ఓర్వశి అని పాడుతున్నారు. ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది ఈ పాట విని. బాగుంది కదా పాట. స్టూడెంట్స్ పాడుతూ ఉంటే మేము నలుగురు కూర్చొని చూస్తున్నాం. మేమంతా ఏఈసీ డిపార్ట్మెంట్, హేమలత మేడం, లలిత మేడం, నేను, వింధ్య మేడం, మేము నలుగురు కూర్చున్నాం ఇక్కడ. కూర్చున్నది ఇక్కడేనండి. ఇదే క్రికెట్ గ్రౌండ్. దూరం నుంచి మీకు ఈ స్టేజ్ చూపిస్తున్నాను. చీఫ్ గెస్ట్లు అందరూ ఇలాగే వెళ్తారు, ఇలా వెళ్ళి స్టేజ్ ఎక్కుతారు. మీరు చూస్తున్నది డే టైం ఓపెన్ ఆడిటోరియం అని ఉంది కదా, ఆ డెకరేషన్ చూపిద్దామని తీశాను. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారండి. చాలా బాగుంటుంది. పిల్లలందరూ అంటే స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నా వెనకాల ఉన్నది సిఓఏ ఆఫీస్ కావ్య. సిబిఐటి స్టూడెంట్స్ తయారు చేసిన సింహాసనం. ఇక్కడ కూర్చొని మహేశ్వతి అని అంటుంటే పిల్లలు నవ్వుతున్నారు. చాలా బాగుందండి ఈ కుర్చీ. ఇది ఎస్ఎంఎస్ బ్లాకు. ఇక్కడ బటర్ఫ్లై ఆకారం ప్రతి సంవత్సరం ఉంటుంది. రకరకాల నెమళ్ళ కళ్ళతోనూ ఇప్పుడు పేపర్లతో తయారు చేశారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో తీయాల్సిందే. ఇంకా స్టూడెంట్ హాయ్ చెప్తున్నారు. నాకు సిబిఐటి కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారండి. అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఇష్టపడతారు. నన్నే కాదు అందరు స్టాఫ్తో అలాగే ఉంటారు. చూడండి, ఆయాలు నాకు హాయ్ చెప్తున్నారు. స్టూడెంట్స్ అందరూ బాగా పలకరిస్తారండి. అదిగో కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఎంత ఆర్ట్ ఉందంటే స్టూడెంట్స్కి. కళాకారులు అందరూ సిబిఐటీలోనే ఉన్నారనిపిస్తే అంత బాగా చెక్కారు. ఇదిగో ఈ ఆకారాలు చెక్కి అందులో ఉండి ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే ఫొటోస్ తీసుకోడానికి అస్సలు మొహమాట పడను. రేపు ఇవే మనకి స్వీట్ మెమరీస్ కదండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ కన్సల్టెన్సీ కూడా ఏర్పాటు చేశారు ఎవరన్నా స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళడానికి. ఇంకా ఇటువైపు ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు. ఇది కాలేజీలో ఓపెన్ ఆడిటోరియంలో వేసిన టెంట్ అండి. చాలా బాగుంది కదా. ఇంకా రాధాకృష్ణ సార్, లలిత మేడం కల్చరల్ కమిటీ వాళ్ళు. ఇంకా ఇక్కడ ఉన్నది సమత విజయ్ నుంచి నాకు తెలుసు. తర్వాత పద్మ మేడం. సిబిఐటి స్టూడెంట్ చేసిన ఇది నాకు బాగా నచ్చి ఇక్కడ ఫోటో తీయించుకున్నాను. ఇంకా చైతన్య ఛాయ్ అని ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. ఎంత బాగా చేశారో చూసారు కదా.
ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా అందరూ ఫోటో దిగుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ శృతి జరిగినప్పుడు అందరం ఫొటోస్ దిగుతామండి. మేమంతా సిబిఐటిలో ఏఈసీ డిపార్ట్మెంట్ అంతా టీం అండి. వీళ్ళందరూ ఏఈసీ స్టాఫ్. బంగారెడ్డి గారు సెల్ఫీ తీస్తున్నారు. ఇంకా మా డైరెక్టర్ సార్ డాక్టర్ సురేష్ పబ్బోజీ సార్ వీళ్ళందరూ స్టాఫ్ మొత్తం అందరం కలిపి దిగాము. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మేము సార్తో దిగామండి. ఇంకా ఉమెన్స్ డే రోజు సందర్భంగా మాకు సిఓఈలో ఉన్న కృష్ణారెడ్డి సార్ నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. కాలేజ్ ఫెస్ట్ అయిపోయింది. ఇది రాత్రిపూట తీసిన వీడియో అండి. చాలా బాగుంది కదా, లైటింగ్తోనూ ప్రశాంతంగా ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేశారు, సంతోషపడ్డారు. ఇటువంటి ఫొటోస్ వీడియోస్ మనకి ఎప్పటికైనా సరే ఒక తీపి జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. స్వీట్ మెమరీస్ ఇలా ఉంటాయి కదా. మరి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్స్.